సంఘం బయటకు వస్తే సాధన వచ్చి అది సజీవమైనటువంటి సంఘం అవుతుంది. లేదంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేక అది మృతమైన సంఘంగా ఎండిపోతుంది. కేవలం సాఫీసు సంఘానికి మాత్రమే కాదు, ఆచారాలతో సాంప్రదాయాలతో యోగంతో పాతి పెట్టబడినటువంటి బతుకులు, మృతమైనటువంటి బతుకులు బతుకున్నటువంటి సంఘంగా వ్యక్తిగత విశ్వాసులుగా మాత్రమే మాట్లాడుతున్నాడు. మనకు ప్రారంభించినటువంటి సజీవం తిరిగి ఆయన సామర్థ్యత వారిని సజీవం చేయడానికి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ మాటలను మనం ఒక 7 విషయాలుగా, ఈ 7వ విషయాలుగా మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మొట్టమొదటిగా వెరీ ఫస్ట్ టైం అన్నమాట ఈ వాక్యాంశం. ఎందుకు మనం చర్చస్ గురించి మాట్లాడాలి, 4 సంఘాల గురించి ఇలాంటి ఒక అంశం మనం ఎప్పుడో వెళ్ళాం. వెరీ ఫస్ట్ టైం సాఫీసు సంఘాల గురించి మనం ధ్యానం చేయబోయే మొట్టమొదటి అంశం ఏంటంటే ఏ వ్యక్తులు మన సంఘం సమస్య. సాఫీసు సంఘాల గురించి మనం మొట్టమొదటి చెప్పుకోవాలంటే ఏ వ్యక్తులైనా దీని గురించి చెప్పుకోవడానికి అవసరాలు క్రైస్తవులు, భక్తులు, విశ్వాసులు, మహాత్ములు వేరు ఉంటాయి. కానీ భగవంతుడు మనం చెప్పుకోవడానికి భగవంతుడు ఇది నా గొప్ప, ఇది నా శ్రేష్ఠత, ఇది నా ప్రత్యేకత చెప్పుకోవడానికి అదే గొప్పడం సాఫీసు సంఘంగా గొప్ప సంఘంగా అది ఆ వినబడుతుంది. మరి ఆ పేరు కూడా చాలా మరి గొప్పగా కనబడుతుంది. ఈ సంఘాల గురించి మనం ఒక్కటంటే ఒక్క కూడా ఒక క్రెడిట్ కూడా ఆయన ఇవ్వలేదు. క్రెడిట్ కూడా చూద్దాం. 3వ అధ్యాయం 1 వచనం 2వ భాగం. నీ క్రియలను ఎరుగు. ఏమన్నా 4 సంఘాల గురించి నీ క్రియలను ఎరుగు. నీవు సామర్థ్యం కలిగి, జ్ఞానం కలిగి, ఇలా మాట్లాడాడు. బట్ ఇక్కడ ఈ సాఫీసు సంఘాల గురించి ప్రభు మాట్లాడుతూ నీ క్రియలను ఎరుగు. ఏదో ఒక క్రియ గురించి ఆయన చెప్పాడనుకుంటే ఆయన సింపుల్ ఏమంటే జీవిస్తున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ బతుకున్నప్పుడు పొందుతున్నప్పుడు కలిసి చెయ్యో పాలు అంటే ఎవరైనా మాట్లాడు. కానీ చచ్చినప్పుడు అసలు ఏమి కూడా మూమెంట్ అనేది నీ క్రియ నాకు తెలుసు. నేను ఎందుకు క్రియ చేయకపోతాను అంటే జీవిస్తున్నామన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు గుర్తున్నది ఒకటి కూడా కాదు కదా. చివరికి ఈ సంఘాన్ని గురించి బతుకుతున్నాను, నేను ఆయన మాత్రం తీసుకున్నాను. నిజానికి ప్రభుత్వం చూస్తున్నాను అసలు దీనిలో శివమే లేదండి. సాఫీసు సంఘము మరి ఏకల సంఘాల గురించి మాట్లాడినటువంటి చచ్చిపోయిన సంఘాలు సంఘంగా నీవు పై భౌతికంగా ఉనికి కలిగి మాత్రమే నీవు ఆత్మీయంగా చచ్చిపోయావు. అసలు నీవు మరి
ఎవరు వచ్చినా ఎలా చూస్తుంటే వాళ్ళు ఉంటారు. ఎవరు వచ్చినా సంఘం
మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రభు కొరకు జీవించి ప్రభు కొరకు పనిచేసి ప్రభు కొరకు మీరు శ్రమ పడాల్సినటువంటి స్థితిలో మీరు సుఖపడలేదు బ్రతుకుతూ తింటూ తాగుతూ మరి సుఖిస్తూ మీరు ఆత్మీయ జీవితంలో చచ్చిపోయారు. ప్రార్థన చేయలేదు, ఆరాధన లేకపోతే మరొక సువార్త సాక్షి చెప్పబడి చెప్పలేదు. సంఘంగా కొన్ని వందల క్రిస్మస్ ఈ 7 months కాలంలో సంఘం ఆత్మీయంగా ఉండకూడదు. సంఘం జీవించబడాలి, సంఘం దేవుని వాక్యంతో రచించబడాలి. ఈ లాంగ్ జ్ఞాపకం లేకుండా బాధ్యత ఉండాలని ఈ అగస్త్య వారిని ముసుగుగా దానికి మూడు విప్పుకోవడానికి ఇదవన్నీ ఎంతో కష్టం, ఎంతో శ్రమ. ఇలాంటి ఒక ఆత్మీయ జీవితాన్ని జీవించేసే ఈ ప్రక్రియ పెడితే చాలా మంది జీవిస్తున్నారు. ఇంట్లో కూర్చి ఏమైపోతారు? ఇంట్లో కూర్చి ఒక గంట మీ జీవితాన్ని ఉద్యోగంతో కుటుంబంతో మీ భార్యతో మీ పిల్లలతో మీ స్కూల్లో మీ సంతోషంలో మీ స్నేహితులతో సమయాన్ని వెచ్చిస్తున్నటువంటి నీకు జీవించుతున్నామన్న పేరుంటున్నాను. కానీ పిల్లగా ఈ సంఘము సుఖపడలేదు, అపరాధం చేత క్రియలు లేకుండా యాక్టివిటీ లేకుండా కూడా ఈ దేవుడితో కలిగి కార్యం పెట్టడానికి మూసుకోక యాక్టివిటీ స్పిరిచువల్ యాక్టివిటీ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అన్నమాట. దాని వరకు నేను ఏర్పాటు చేయండి. ఇలాంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని సంఘం వేసి ఈరోజు సుమారు దొరకే ప్రాంతాలు ఉన్నాయి, ఈరోజు వాటిని ప్రకటించే ప్రాంతాలు ఉన్నాయి, ఈరోజు జిల్లాలే అవకాశం లేనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు అలాగే ప్రజల అవసరం సమీపించే రాబోతున్న క్షామం తగ్గించబోతున్నాం. ఆహారం లేని క్షామం కాదు, దేవుని వాక్యం బలపరచు క్షామం. జనులు ఈజిప్టు క్షామితులను ఉత్తరం నుంచి తూర్పునకు పడవలు తింటున్నారని నేను బతికించే జీవాహారం నీకు అనుగ్రహించబడుతున్నాను. నిన్ను జీవింపచేసే ఆయన స్వరం నీకు వినిపించబడుతున్నాడు. ఒకవేళ నీకు స్పందించకుండా యాక్టివిటీ లేకుండా మొత్తమైన సంఘంగా ఒకవేళ ఇంట్లో మూల కూర్చో సత్వంలో గీతికలు నీకు కూర్చోడు శ్రేణులు వచ్చి శోధించుకున్నాను. ఎవరన్నాడు? నువ్వు బతుకున్నావు అనుకున్నాను, నువ్వు ఏవైనా చచ్చిపోయినా నువ్వు బతుకున్నావు అనుకున్నావు. కానీ బాబు ఒకవేళ వాక్యం అనే అర్థంలో మీరు చూసుకుంటే ఆ వాక్యం అనే అర్థం మీరు ఉత్తమమైన వ్యక్తిగా చూపెడుతుంది. అసలు అర్థమైనప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏమనిపించింది? నమ్మకంగా కనిపించింది. ఈరోజు సంఘంగా వాక్యం అనే అర్థంలో నువ్వు బతుకున్నావా లేదా టెస్ట్ చేసుకుంటే ఒకవేళ అర్థాలలో ఆత్మీయ జీవితాల్లో సాగుగా కనబడుతుందేమో ఆలోచన చేస్తాను. కూడా 19వ సంగీతంలో 25వ వచనంలో నా ప్రాణము మంటిని ఆత్మకున్నది నీ వాక్యం చేతను ప్రయత్నిస్తు. నా ప్రాణం మంటిని ఆత్మకున్నది నీ వాక్యం చేతను మొదటి అంశం మనం తీసుకున్నాం. ఏ సాధిస్తుంది ఎలాంటి ఇక సెకండ్ నేరాలు ఈ సంఘం మీద ప్రభు ఒక నేరాలు చేస్తుంది. అది రెండవ వచనం ప్రకటన గ్రంథంలో 2వ వచనం మొదటి నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా అంటే సాధిస్తాను. కొత్త క్రియలు ఉన్నాయి, బట్
వ్యక్తిగా, క్రైస్తవుడిగా, విశ్వాసిగా మన ఉనికిని కాపాడుకోవడానికి క్రైస్తవులనే ముద్ర వేయించుకొని బతుకుతున్నాం. లోకానికి కనపడడానికి వాయిద్యం పట్టుకుని వస్తున్నాం. లోకానికి కనపడడానికి ప్రార్థన చేస్తున్నాం. లోకానికి కనపడడానికి మరి ఆ దేవుడికి స్తుతులు చేస్తున్నాం తప్ప మన అంతరంగ స్వభావం ఏమిటంటే సగం సగం క్రియలకు సగం శక్తి సగం బతుకున్నట్టు. అంటే ఈ క్రియలు సంపూర్ణంగా లేని క్రియలు. లోకానికి కనిపించేటట్టు మాత్రమే సంభిస్తాను బతుకుతుంది కదా. దేవుడు చూస్తున్నాడు. అందుకన్నాడు లోకం ఏం కాలేదు, నా దేవుడు ఏముంది క్రియలు. లోకం చూస్తే సంగతి బతుకే ఉంది. బట్ దేవుడు చూస్తున్నాడు ఇది క్రియలు లేని సంగతి సంపూర్ణ. పండుగ రాసిన చూస్తున్నారు 3 శాతం క్రైస్తవ సంఘం ఎలా ఉంటుందో 3 శాతం. ఆ 3 శాతం 6వ అధ్యాయం 2వ వచనం. 6వ అధ్యాయం 2వ వచనం. ధర్మము చేయనప్పుడు వీళ్ళు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన కలతనందవలనని మనుషుల వలన కలతనందవలనని వేషధారులు సమాజ మందిరములలో వీధులలో చేయబాగున ఈ ముందర బోర ఊదింపవద్దు. నీవు ధర్మం చేస్తాడు అవసరాలు సంఘంగా వ్యక్తులుగా విశ్వాసులు ఏం చేస్తారు? నీవు ధర్మం చేసినప్పుడు లేదా నీవు మానేసినప్పుడు లేదా దేవుడి సంగతి నీవు ఏదో ఒక బాధ పెట్టు జనం చూడాలని మీరు అలా చేస్తే నీ క్రియ అసంపూర్ణం. నీ క్రియ అసంపూర్ణం. నువ్వు మనుషులు చూడాలని ధర్మం చేస్తావా? మనుషులు చూడాలని కాదు, మనుషులు వినాలి కాదు, నువ్వు ఏదో చేస్తావు. నువ్వు అలా చేస్తే నువ్వేం చేస్తున్నట్టు మనుషులు చూడాలని, మనుషులు తెలుసుకోవాలని, మనుషులు దృష్టిలో పడాలని చేస్తున్నావు కదా. దేవుడు దృష్టిలో పడాలని నీవు ధర్మం చేస్తున్నట్టు గురించి చేస్తే ధర్మశక్తి దానికి కావాలి. రహస్యంగా ధర్మం చేయాలి. నీ కర్మ ఎవరు చూడాలి? నీ కాంతం ఎవరు చూడాలి? నీ ఆఫరింగ్ ఎవరు చూడాలి? నీవు ఇచ్చే ఏదైనా సరే ఎవరు చూడాలి? మనుషులు వినాలా, దేవుడు చూడాలి. అలా చేస్తే నీ క్రియలు దేవునికి సంపూర్ణంగా ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసం నుంచి ఈ పండుగ ప్రసంగం చేస్తాను. విశ్వాసి సంపూర్ణంగా అవసరానికి ఈ 5, 6, 7 అధ్యాయాలు పండుగ ప్రసంగం నువ్వు ధర్మం చేసినప్పుడు లోకానికి కనబడేలాగా చేస్తే ఈ క్రియలు దేవునికి సంపూర్ణం. దేవునికి మాత్రమే కనబడేలాగా చేస్తే ఆయన మెప్పు. రెండవ మాట చెప్పాడు 6వ అధ్యాయం 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనపడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా. ఒకటి దాతృత్వ విషయంలో సహకారం పబ్లిసిటీయా. ఈరోజు సంఘాల వ్యక్తులు కూడా చిన్న చిన్న కార్యాలు చేస్తారు. చిన్న షాప్ తీసి, చిన్న రీల్ తీసి ఎన్నో పెడతారు. ఏమన్నా దీనివల్ల ఇన్స్పిరేషన్ పొందారు. ఇన్స్పిరేషన్ అనేది ఒక వీడియో చూస్తాను. దేవుడి హృదయంలో ఇన్స్పిరేషన్ అనేది మొదట సంఘంగా నీవు దాతృత్వం కలిగి దేవుడికి జరగాలని చేస్తున్నావా? నీ దాతృత్వం పబ్లిసిటీగా. 2 వాళ్ళు ప్రార్థన చేయడం వేషధారులుగా ప్రార్థన చేస్తారు. వీధులు మూలలో కూర్చుంటారు, సదా వీధులు కూర్చుంటారు. వేదికకి వారు వేషధారులు ప్రార్థన జీవితాలు వేషధారులు కూడా హిపోక్రసీ. ప్రార్థనా జీవితాలు ఏది ఆక్రమించిందంటే ఎవరు చూడాలి, ఎవరు పడాలి, ఎవరు ప్రార్థన పడాలి వారు రికగ్నైజ్ ఈ క్రియలు వేషధారణతో కూడిన ప్రార్థనలో గురించి దేవుని సంపూర్ణంగా కనిపించదు. ఇక 3వ అంశం అభిస్వాదం. 6వ అధ్యాయం ఉపవాసము చేయనప్పుడు నీ ఉపవాసం చేయాలి. వేషధారుల వలె దుఃఖములై ఉండకూడదు. దుఃఖములై ఉండకూడదు. విచారం చేయించినట్టు ఉపవాసము చేయించినట్టు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా. ఉపవాసం చేసినప్పుడు
ఎందుకంటే నువ్వు ఏదో ఒక మూల అనుకున్నావు, నన్ను చూసి అడిగితే బాగుంది, అడిగితే బాగుంది, అడిగితే ఉంటారా, అడిగితే ఉంటారా, అడిగితే బాగుంది, మనుషులు నీ క్రియలు జ్ఞాపకం చేస్తుంది. నీ క్రియలు మనుషులు చూస్తే కనుక దేవుడు దాన్ని చేసింది చెప్పుకుంటే చేసింది చెప్పుకుంటే ధర్మమైన లేదా నువ్వు చేసింది చెప్పుకుంటే దాని విలువైంది. అందుకని ఈ మన చదువు ఈ 3 విషయాలు చూసాం కదండి. అంటే 6వ అధ్యాయం 2వ వచనం, 6వ అధ్యాయం 5వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనం. దాని తర్వాత ఒక వచనాలు ఉన్నాయి. 6వ అధ్యాయం 3వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనం. అక్కడ ఏం చెప్తారంటే మీరు అనుభవం చేసినప్పుడు కుడి చేతి చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు, అది దేవుని యొక్క సంపూర్ణమైన క్రియ. మీరు ప్రార్థన చేస్తే దేవుడు చూడాలని ప్రార్థన ఎల్లవోని పరమేశ్వరుని ప్రార్థన చేయండి, మహర్షులను చూసి తండ్రి ప్రతిఫలము. మీరు ఉపవాసం చేస్తే కనుక మీరు మొహం పెట్టుకోండి, రష్గా ఉన్న ఎవరు పట్టుకోండి, ఎవరు గుర్తుపట్టుకో, మీరు తినేసేసి బాగా చచ్చిపోతారు అనుకున్నాను. మీ దగ్గర మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, పరలోకమందు రహస్యమందు అంటే నువ్వు ఏం చేసినా నీ క్రియలు దేవుడికి సంపూర్ణంగా ఉండాలంటే నీ దేవుడు చూసేటట్టు చేయాలి తప్ప లోకం చూసేటట్టు. లోకం చూడాలని పబ్లిసిటీ స్టాండ్ కోసం చేస్తే అదే అది అసంపూర్ణంగా అసంపూర్ణంగా సంఘం ఆలోచించు. సాధిస్తు సంఘం పబ్లిసిటీ కోసమే ప్రవర్తించడానికి ఏం చేసింది. అలాగే మరి ఈ ప్రభుత్వం చెప్తున్నాడు, ఆ దేవుని దేవుడు మనుషుల యొక్క పబ్లిసిటీ పీక్లో వెళ్ళి కానీ దేవుని యొక్క పరిపూర్ణతైతే కనిపించలేదు అని జ్ఞాపకం చేస్తారు. ఇక మూడవ విషయం ఇక 3వ అధ్యాయం 2వ వచనం 2వ భాగం హెచ్చరిక సంఘానికి కనుక సాగరూకుడు అయి కనుక సాగరూకుడు. ఇది మాట్లాడు వీళ్ళు నడిచినప్పుడు వీళ్ళు పడుతున్నప్పుడు వీళ్ళు ఆపుతున్నప్పుడు కడిగినప్పుడు నడిచినప్పుడు మరుసటి మొదలు చేస్తాం జాగ్రత్త అంటే పడితే పాలు చేసి ప్రతి ఒక్కరు అమ్మాయి జాగ్రత్త ఎంత ఆయన ఆయన ముందు ఆల్మోస్ట్ నువ్వు చచ్చిపోయి ఇక లాస్ట్ శాస్త్రం దేవుడు ఆక్సిజన్ ఇచ్చి బ్రతికించడానికి, డయాలసిస్ చేసి బ్రతికించడానికి, లేదంటే గుండె చేస్తాను ఇక్కడ కొట్టి బ్రతికించడానికి ఇలా దేవుడు ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు అంటే ఈ హెచ్చరిక ఇష్యూ చేసేందుకు ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. ఆల్మోస్ట్ సాధిస్తాను చనిపోయింది, బట్ చివరిసారి చెప్తున్నాడు నీకు ఒక అవకాశం ఇస్తున్నా, జాగ్రత్త ఈ హెచ్చరిక తీసుకుని నువ్వు బతికితే తిరిగి నాకు తెలుసు, లేదంటే నీకు వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేవాడు మరణ పత్రము నువ్వు చచ్చిన డిక్లేర్ చేసే దేవుడు ఒక చిన్న ప్రయత్నం చేస్తాడు. జాగ్రత్త నువ్వు జాగ్రత్త కలిగి జాగ్రత్త కలిగి తిరిగి నా సముద్రం ముందు నీకు సజీవమైనటువంటి సంఘం నాకు నేను చేస్తాను. ఈరోజు మనసు కూడా దేవుడు ప్రతిష్ఠ సంఘమా వాక్య విషయం జాగ్రత్త, ప్రవర్తన విషయం జాగ్రత్త, విశ్వాస విషయంలో జాగ్రత్త, ఆత్మీయ విషయంలో జాగ్రత్త, భక్తి విషయంలో జాగ్రత్త, ప్రార్థన విషయంలో జాగ్రత్త, పరిచయ విషయంలో జాగ్రత్త, స్వార్థ విషయంలో జాగ్రత్త, సాక్షి విషయంలో ఆ స్థితిని ఆ ఏది మనం జాగ్రత్త. నీ విశ్వాసం కూడా బద్దలైపోయినటువంటి విశ్వాసం జాగ్రత్త. నీ ప్రార్థన ధూపము దీపము జాగ్రత్త. నీ భక్తి చదవాలి జాగ్రత్త. నీ ప్రేమ సాధిస్తుంది జాగ్రత్త. ఆల్మోస్ట్ నీ దీపం ఆడితే పరిస్థితి నువ్వు పోయే కాలం వచ్చేసింది. సాధిస్తున్నా నేను లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను, ఒక ఆశ తీసుకుంటే నువ్వు తిరిగి ఇక 4వ అంశం సంఘాన్ని నేను చెప్తున్న ఒక విషయం ఆల్మోస్ట్ మిగిలి నువ్వు బతుకున్నావు చెప్పడానికి ఆలోచి ఎటువంటి సాధిస్తాను కనీసం ముందే ఆరోగ్యం చూస్తూ మెడల్ చూస్తూ కనీసం మాత్రమే కదా మనకి చెప్పినటువంటి సూచన సజెషన్ సావలైన మిగిలిన వాటిని
ఎక్కువైన వాడి గురించి మాట్లాడుకోవచ్చు. కనీసం సంఘంలో ఆయన సన్నిధిలో ఉండి విశ్వాసం మాట్లాడు, క్రియలను కొనసాగిస్తాడు, భక్తిని సమర్చిస్తూ ప్రేమ సదాలు సామాన్య మిగిలిన క్రియలు జరిగితే సామాన్య మిగిలిన క్రియలను ఇంకా అయ్యో చాలా ఇంకా బాగా తిన్నప్పుడు అయ్యో మొదలకి తీసేయాలి ఇక్కడ తీసేయకుండా ఈ నడుము పై చేయకుండా చాలా ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మన లైఫ్ని సస్టైన్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడికి పై పడింది అనుకోండి, కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి, లివర్ ఫెయిల్ అవుతుంది, లంగ్స్ ఫెయిల్ అవుతాయి, హార్ట్ ఫెయిల్ అవుతుంది. ఇక్కడ వరకు సాధిస్తామా ఈ బాడీ కనీసం ఎక్కడ వాళ్ళు చక్కచ్చు ఇది సంఘంలో ఎలా ఉంది, ఇందులో చచ్చిపోయినా ఇందులో ప్రతి అవకాశం వాడి తిరిగి బాగా తీసుకోవాలి. పరిశుభ్రంగా మాట్లాడుతుంది 5వ అధ్యాయం 14 అందుచేత నిద్రిస్తున్నా నీవు మేల్కొని మృతులలో నుండి నేను క్రీస్తు మీద అందుచేత నీకు సూచనిస్తున్నా, నీకు సజెషన్, నువ్వు పట్టడానికి నీకు అవకాశం ఇస్తాను. అందుచేత నిద్రిస్తున్నా నీవు మేల్కొని ప్రభు నీకు ఉద్దేశిస్తున్నాడు. నిద్రిస్తున్నాను బ్రహ్మపతి 11 సంఘం
వెళ్ళాలి. వస్తాను పాటలు 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 కాదు పాటలు ఉత్తరప్రదేశ్లో చెప్తున్నప్పుడు రెస్పాండ్ ప్రార్థన చేసినప్పుడు మాటల్లో సాధిస్తున్న సంఘంలో మంచి వాతావరణం, మంచి ప్రదేశాలు, మంచి బోధనలు సంఘం మీకు ఎలా ఉపవాసం మొదలుపెట్టి మీరు ఎలా ఉపవాసం పొందినో, ఎలాంటి వాక్యాలు ఉన్నావో, ఎలాంటి బోధనలో సాధిస్తున్నా ఒకసారి జ్ఞాపకం చేస్తూ ట్రీట్మెంట్ చేస్తూ దేవుడు అవకాశం నాకు సాధిస్తున్నాను. ఎందుకు మరణ వాక్యాన్ని ఈ వాక్యాలను ఆయన వాక్యం కనిపిస్తుంది, సాధిస్తున్నాను. ఈరోజు మనల్ని ఆయన వాక్యాన్ని ఆయన స్థలము ఆయన స్థలము రాజను ఆయన స్థలము ఆ విధానాలు ఆయన విధానాలు ఇంత
Esse é o próprio Espírito que nós vivemos.